ఇక్కడ చిన్న కరెక్షన్. మన తెలుగు పదాలలో సహజంగా ఉండేటటువంటి ఒక సౌకుమార్యం చిన్నపాటి తేడా చూస్తే చిన్న అక్షరం తేడాతో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి. సౌకుమార్యం, సుకుమారం చాలా తేడా ఉంటుంటుంది. అట్లాగే ఇక్కడ అమెరికా నుండి పంపించి వేయబడడం, అమెరికా పంపడం, ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. పంపడం అంటే మనం పంపిస్తున్నట్టు, పంపించి వేయబడటం అంటే వాళ్ళు మనకి వెనక్కి పంపించేస్తున్నట్టు. ఇక్కడ నేను టైటిల్ పెట్టింది అమెరికా పంపడం కొత్త కాదు అన్నటువంటి. అక్కడ అమెరికా లాంగ్వేజ్లో చెప్తున్నాను అనమాట. అంటే అమెరికా వాళ్ళు వెనక్కి తిప్పి పంపించేయడం ఇవాళ కొత్త కాదు, ఇప్పుడు మనం అంతా హడావిడి పడుతున్నట్టుగా కొత్త కాదు. రికార్డుల ప్రకారం చూస్తే 2019లో ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వచ్చినటువంటి విదేశీయుల్ని 2,67,258 మందిని పంపించేసింది. అందులో 1,616 మంది భారతీయులు ఉన్నారు. డిపోర్టేషన్ మనం ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి. 2020లో 1,85,884 మందిని తిప్పి పంపించారు ఈ ట్రంప్ ఉన్నటువంటి టైంలోనే అప్పట్లో. అందులో ఇండియన్స్ 2,312 మంది ఉన్నారు. బైడెన్ వచ్చాక తగ్గినాయి ఈ పంపించడం. 2021లో 59,011 మందిని పంపిస్తే భారతీయులు 292, అప్పుడు పంపించారు, సంఖ్య తగ్గింది అంతే. 2022లో 72,177 మందిని పంపించారు. అందులో 276 మంది భారతీయులు ఉన్నారు. అందులో ఒకటి ఆ టైం కరోనా కాబట్టి కొంత తక్కువ ఉంది. 23కి వచ్చేటప్పటికి మళ్ళీ బైడెన్ టైంలోనే 1,42,580 మందిని బయటికి పంపించేశారు. అందులో 370 మంది భారతీయులు ఉన్నారు. అదే బైడెన్ చిట్ట చివరి ఏడాది లాస్ట్ ఇయర్, ఎందుకంటే ట్రంప్ వచ్చింది మొన్నే కదా, 2024లో 2,71,484, అంటే అమెరికా చరిత్రలో అత్యధికం గత 6 ఏళ్లలో చూస్తే. అందులో 1,529 మంది భారతీయులు ఉన్నారు. ఇది కాబట్టి అమెరికా వాళ్ళు పంపించేయడం అన్నది కొత్త ఏం కాదు.